బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులోని కరూర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు, 50 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాటలో మహిళలు ఎక్కువగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని కరూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. వారందరూ ప్రస్తుతం కరూర్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటు టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించినటువంటి ర్యాలీలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అంటే అంచనాకు మించి భారీగా ఇటు జనం అలాగే అభిమానులు కూడా కొన్ని వేల సంఖ్యలో అక్కడికి తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మొదట 10 మంది మృతి చెందారని మనకు సమాచారం అందింది. అయితే మృతుల సంఖ్య అన్నది పెరిగింది. 30 మంది మృతి చెందగా 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది. వారందరికీ కూడా ప్రస్తుతం కరూర్లోని ఆసుపత్రిలో చికిత్సను అందిస్తూ ఉన్నారు. వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. తొక్కిసలాటలో ఎక్కువగా మహిళలే గాయపడినట్లు తెలుస్తోంది. 50 మంది వరకు గాయపడ్డారు. ఇందులో మహిళల సంఖ్యనే ఎక్కువగా ఉంది. అలాగే 30 మంది వరకు మృతి చెందడం అన్నది చాలా బాధాకరం, అది చాలా దిగ్భ్రాంతికి గురి చేసే విషయం అని సీఎం స్టాలిన్ అన్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, అదిష, నిజానికి ఈ ఘటనలో ఎంతమంది చనిపోయి ఉంటారు అనేది ఇంకా కూడా స్పష్టత లేదు. కనీసం అంటే ఇప్పటికీ 20 మందికి పైగా మరణించినట్లు ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. మరో 10 నుంచి 15 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వీరంతా కూడా కరూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మొత్తంగా నిజానికి ఇవాళ మధ్యాహ్నమే నిజానికి ఈ మీటింగ్ ప్రారంభం కావాల్సింది, విజయ్ మీటింగ్. కానీ అనేక కారణాల వల్ల ఆయనకు దారి పొడికి కూడా లేట్ అవ్వడం, చివరకు జనాలు మరింతగా పోగయ్యే వరకు ఆయన రాకపోవడం, లేదా పైగా అత్యంత ఇరుకుగా అంటే కరూరులో చాలా ఇరుకైన ప్రాంతంలో ఈ సభ జరగడం లాంటి అనేక అంశాల కారణంగానే ఈ అత్యంత దుర్ఘటన చోటు చేసుకుంది. నిజానికి విజయ్ ఆ కరూరులో సభా వేదిక వచ్చి వాహనం పైన సాధారణంగా ప్రసంగిస్తూ ఉండగానే క్రమంగా తొక్కిసలాట మొదలైంది. చివరికి అది తీవ్ర రూపం దాల్చింది. ఇందులో చాలా మంది చనిపోయిన వారిలో కనీసం 5 మంది చిన్నారులు ఉన్నట్టు ఇప్పుడే మనకు సమాచారం ఉంటుంది. దాని తక్కువ అంటే కనీసం ఒక 30 నుంచి 40 వరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని ప్రస్తుతం అందుతున్న మనకు సమాచారం. ప్రధానంగా స్వయంగా సీఎం స్టాలిన్ దీనిపైన చాలా సీరియస్ గా స్పందించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న తిరుచి, దిండిగల్ కలెక్టర్లను కరూరు వెళ్లాలని ఆదేశించారు. అట్లాగే అందుబాటులో ఉన్న హెల్త్ మినిస్టర్, అట్లాగే స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వీరిద్దరిని కూడా ఘటనా స్థలానికి వెళ్లమని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా విజయ్ కూడా ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆయన కూడా అప్పటికప్పుడు పోలీస్ శాఖని, వైద్యులంతా కూడా అదే వీధికి డయాస్ పైన వాళ్ళంతా కూడా బతిమలాడినారు. వాళ్ళు ఎలాగైనా కాపాడండి అంటూ కూడా చివరికి కొంతమందికి ఆయనే వాటర్ బాటిల్ కూడా అందించారు. అంటే ఎవరైతే నీళ్లు కావాలంటూ చివరకు ఆ తొక్కిసలాటలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళంతా చూసిన విజయ్ ఆయనే ఒకరిద్దరికి నీళ్లు అందించే ప్రయత్నం కూడా చేశారు. మొత్తంగా ఈ ఘటన అత్యంత దుర్ఘటనగా మనం భావించాల్సి ఉంటుంది. స్వయంగా ప్రభుత్వ యంత్రాంగం, అధికార యంత్రాంగం ఇప్పుడే సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైంది. స్వయంగా ఎవరైతే విజయ్ ఉన్నాడో, టీవీకే పార్టీ అధినేత విజయ్, ఆయన కూడా కరూర్ హాస్పిటల్కి వెళ్లే ప్రయత్నంలో ఉంది. అక్కడంతా యంత్రాంగం ఇదే విషయంలో ఉంది. మొత్తంగా ఒక ఊహించిన దుర్ఘటన. నిజానికి మనకు తెలుసు, ఆయన పార్టీ ప్రకటించిన తర్వాత మొత్తం తమిళనాడు రాష్ట్రం అంతా కూడా అనేక చోట్ల ఇదే తరహాలో మీటింగులు పెట్టుకుంటూ పోతున్నాడు. ఇటీవలే దాదాపు 3-4 చోట్ల ఇంక్లూడింగ్ మధురైలో కూడా టీవీకి అధినేత విజయ్ మీటింగ్ పెడుతూ వచ్చాడు. ఇవాళ కరూర్ మీటింగ్ కు ముందే అనుమతులు కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే వారికి పోలీస్ శాఖ ఇచ్చింది చాలా ఇరుకైన ప్రాంతంలో ఇంతటి భారీ బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు. సుమారుగా 40 నుంచి 50 వేల మంది ఈ మీటింగ్ కు హాజరయ్యారని భావిస్తూ ఉన్నారు. మురళి, అంటే వాస్తవానికి ర్యాలీకి పర్మిషన్ అంటే ఎంతమంది వస్తారని మొదటగా అంచనా వేశారు? ఎంతమంది అక్కడికి వచ్చారు? నిజానికంటే వేలాదిగా వస్తారని మాత్రం ఖచ్చితంగా అంచనా వేశారు. అయితే ఎవరైతే ఈ మీటింగ్ కు ప్రభుత్వం ఇచ్చిన స్థలం విషయంలో కూడా చాలా కాంట్రవర్సీ ఉంది. ఉద్దేశపూర్వకంగానే ఒక ఇరుకైన ప్రాంతంలో విజయ్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. కరూర్ నిజానికి చాలా పెద్ద నగరం. ఆ నగరంలో ఒక విశాలమైన ప్రాంతం లేదా ఏదైనా గ్రౌండ్స్ లో ఇవ్వకుండా ఒక రోడ్ షో తరహాలో ఒక వీధిలో ఈయనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నిజానికి అది చాలా ఇరుకైన ప్రాంతం కావడం, పైగా అప్పటికే నిజానికి ముందు అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం కనీసం 5 గంటలకంతా కూడా మధ్యాహ్నం అన్నారు, తర్వాత 2 గంటలు ఆలస్యం అన్నారు, మరి ఇంకో గంట ఆలస్యం అన్నారు. కనీసం 5 గంటలు కూడా ఆయన రావాల్సింది, కానీ మరింత ఆలస్యమైంది. ఆయన రావడం దాదాపు 7:30-8 ప్రాంతంలో ఆయన రావడం జరిగింది. దీంతో అప్పటికే అంటే రాను క్రమంగా రద్దీ పెరిగిపోతూ వచ్చింది. చివరకు కంట్రోల్ చేయలేని స్థితిలోకి ఈ వ్యవహారం వెళ్ళిపోయింది. చివరకు అంటే
మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక చిన్న పాప అక్కడ తప్పిపోయింది. ఆ పాప కోసం వెతికే క్రమంలోనే ఈ తొక్కిసలాట మొదలైంది అనేది ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. దాదాపు ఒక చిన్న ఇరుకు సందులో 40 నుంచి 50 వేల మంది హాజరైనారు. అందులో మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడి చివరకు ఈ స్థితి పెద్ద ఎత్తున స్టాంపేడ్ కు అవకాశం కలిగింది. మొత్తంగా అయితే ప్లేస్ అనేది కూడా కొంత కాంట్రవర్సీ ఉంది. చివరకు విజయ్ అక్కడ ఉన్నాయి, ఇంకో విజయ్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆయన అక్కడ వాళ్ళని కాపాడండి, సేవ్ చేయండి అని కొంతవరకు అరిచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే వ్యవహారం చేయి దాటిపోయింది. పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో తొక్కిసలాట, అంటే ఏదైతే విజయ్ వచ్చాడో ఆ వాహనంకి చుట్టుపక్కల ఆ వీధంతా కూడా పెద్ద ఎత్తున స్టాంపేడ్ ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు నిండిపోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట కారణమైంది. మొత్తంగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఓకే మురళి.